హనుమంతుడు ఇప్పటికీ భూమి మీదే ఉన్నాడు. హిమాలయాల్లోని గంధమాదన పర్వతంలోని కదలీవనంలో ఇప్పటికీ శ్రీరామ జపం చేసుకుంటూ ఉంటాడు. అందుకే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ కోరిక తీరాలన్నా ఇలా పిలవగానే అలా పలుకుతాడు. అలాంటి హనుమంతుణ్ణి మనం ప్రార్థించడానికి తులసీదాస్ గారు మనకిచ్చిన వరం హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాలోని 40 వర్సుల మీనింగ్ ని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వర్సులో ఫస్ట్ లైన్, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. సముద్రమంత జ్ఞానం, మంచి గుణాలు కలిగిన హనుమంతుడికి నమస్కరిస్తున్నా. ఇదేదో శ్లోకం కాబట్టి సింపుల్ గా రాసేసిన పదాలు కాదు ఇవి. నిజంగానే హనుమంతుడికి సముద్రం కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. ఫస్ట్ టైం రాముడు హనుమంతుని చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతాడు. హనుమంతుడు మాట్లాడిన ప్రతి మాట ఎంతో స్పష్టంగా అవతలి వాళ్ళు మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేనంత క్లారిటీతో మాట్లాడట. నెక్స్ట్ లైన్, జయ కపీస తిహులోక ఉజాగర. అంటే ముల్లోకాలలో ప్రసిద్ధమైన వానర జాతి యొక్క అధిపతి లేదా వానర జాతి యొక్క ప్రభువు. యాక్చువల్ గా మీరు రామాయణం చూస్తే వానర జాతికి ప్రభువు కింద సుగ్రీవుడు లేదా వాలి ఉంటారు. కానీ ఇక్కడ హనుమంతుణ్ణి లార్డ్ ఆఫ్ వానరాస్ అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే, అలాంటి సుగ్రీవుణ్ణి సైతం గైడ్ చేయగలిగిన తెలివితేటలు మనం పై వెర్స్ లో చెప్పుకున్నట్టు అలాంటి జ్ఞానం, అంత గుణాలు ఉన్నాయి కాబట్టి హనుమంతుడు కపీస అంటే లార్డ్ ఆఫ్ వానరాస్ అయ్యాడు. హనుమాన్ చాలీసాలోని 2వ భాగం, రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. రామదూత అంటే రాముని మెసెంజర్. రాముడు గురించిన సమాచారాన్ని సముద్రాన్ని దాటి మరీ సీతాదేవి వరకు తీసుకువెళ్ళాడు కాబట్టి హనుమంతుణ్ణి రామదూత అంటాం. ఇక అతులిత బలధామ అంటే అనిర్వచనీయమైన బలం కలవాడు అని. ఎందుకు అనిర్వచనీయం అంటే, ఎవరైనా బలంగా ఉంటే హనుమంతుడంత బలం అంటాం. ఇక హనుమంతుడినే పోల్చడానికి లోకంలో ఇంకెవరు లేరు. హనుమంతుడి బలంతో పోల్చగలిగిన వస్తువు గాని, మనిషి గాని వేరొకరు సృష్టిలో లేరు. అందుకని అతులిత బలధామ అని కీర్తించారు. అంజని పుత్ర పవనసుత నామ. అంజనీదేవి యొక్క పుత్రుడు, అలాగే పవనసుత అంటే వాయువు యొక్క కుమారుడిగా కూడా పేరు పొందాడు. ఎలా అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడైన మహాశివుడి యొక్క తేజస్సు అంజనాదేవి గర్భానికి చేర్చిన వాడు వాయువు. అందుకని ఆయన పవనసుతుడు, వాయుపుత్రుడయ్యాడు. హనుమాన్ చాలీసా 3వ భాగం, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగి. మహావీర అంటే తనను నమ్మిన వాళ్ల కోసం వెన్ను చూపకుండా యుద్ధాన్నైనా ఎదుర్కొనేవాడు మహావీరుడు. విక్రమ అంటే గొప్ప శౌర్యం కలవాడు అని. భజరంగి అంటే వజ్రము లాంటి శరీరము గలవాడు అని. వజ్రం అనేది ప్రపంచంలోనే అన్నిటికంటే హార్డెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్. ఈ లైన్ హనుమంతుడు ఎంత స్ట్రాంగ్ అనేది తెలియజేసే లైన్. తర్వాత లైను, కుమతి నివార సుమతి సంగి. కుమతి అంటే చెడు బుద్ధి కలవాళ్ళని, నివార అంటే నశింపజేసి, సుమతికే సంగి అంటే మంచి బుద్ధి, మంచి లక్షణాలు ఉండే వాళ్లతో ఎప్పుడు వెన్నంటి ఉంటాడు అని. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం హనుమంతుడిని ఆరాధించడం ద్వారా లేదా హనుమాన్ చాలీసాని రోజు చదవడం వల్ల హనుమంతుడు మనలో ఉండే చెడు బుద్ధులను, చెడు లక్షణాలని తీసేసి మంచి బుద్ధిని, తెలివితేటల్ని ఇస్తాడు అని. హనుమాన్ చాలీసా 4వ భాగం, కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. కంచన వరణ అంటే బంగారుపు రంగు, విరాజ అంటే ప్రకాశవంతంగా, సువేశ అంటే చక్కగా అలంకరింపబడి ఉంటాడు అని. అంటే మంచి వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించుకుని బంగారు రంగు గల శరీరంతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాడు హనుమంతుడు. కానన కుండల కుంచిత కేశ. కానన కుండల అంటే మంచి చెవి కుండలాలు ధరించి ఉంటాడు అని, అంటే చెవి దుద్దులు. దాంతో పాటు కుంచిత కేశ అంటే ఉంగరాలు తిరిగిన జుట్టు గలవాడు అని. ఈ చౌపాయి మొత్తం హనుమంతుడు ఎలా ఉంటాడో డిస్క్రైబ్ చేసింది. బంగారపు రంగు గల శరీరంతో, ఉంగరాలు తిరిగిన జుట్టుతో, చెవి కుండలాలు తగిలించుకుని చక్కటి వస్త్రాలు, ఆభరణాలు ధరించి ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాడు మన హనుమంతుడు. హనుమాన్ చాలీసా 5వ భాగం, హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై. హాత్ వజ్ర అంటే చేతిలో వజ్రాయుధానికి సమానమైన గదను ధరించిన వాడు. ఔర్ ధ్వజా విరాజై, హనుమంతుడు ఆ గదతో పాటు ఒక విజయ ధ్వజాన్ని పట్టుకుని నిలబడి ఉంటాడు. కాంధే మూంజ జనేవు సాజయ్ అంటే భుజాల మీదుగా పవిత్రమైన జంధ్యాన్ని, అంటే యజ్ఞోపవీతంతో అలంకరింపబడి ఉంటాడు అని. మొత్తంగా చూసుకుంటే యజ్ఞోపవీతాన్ని ధరించి ఒక చేత్తో వజ్రాయుధం లాంటి గదను, మరో చేత్తో విజయ ధ్వజాన్ని పట్టుకుని అత్యంత తేజస్సుతో ఆయన ఆశ్రయించిన వాళ్ళకి విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
హనుమాన్ చాలీసా 6వ భాగం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. శంకర సువన అంటే శంకరుడి యొక్క పుత్రుడు, కేసరి నందన కేసరి యొక్క పుత్రుడు. ఇక్కడ ఒకే లైన్ లో ఒక పక్క శివుడి కొడుకు అంటున్నారు, ఇంకొక పక్క కేసరి అనే ఆయన యొక్క పుత్రుడు అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు శంకరుని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశ వాయువు ద్వారా అంజనాదేవి గర్భాన్ని చేరుకుంటుంది. ఆ విధంగా అంజనాదేవి కేసరి దంపతులకు హనుమంతుడు పుడతాడు. పరమేశ్వరుడి అంశ కాబట్టి శివుడి తనయుడయ్యాడు. అంజనాదేవి కేసరి దంపతుల యొక్క కొడుకు కాబట్టి కేసరి నందనుడయ్యాడు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం, కొంతమంది గురువులు ఈ శంకర సువన అనే పదాన్ని అది శంకర సువన కాదు శంకర స్వయం అని సంబోధించారు. అంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం హనుమంతుడు అంటే శంకరుని యొక్క పుత్రుడు కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని. అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే శంకర స్వయం కేసరి నందన అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కేసరి యొక్క కొడుకుగా పుట్టాడు అని. తరువాత లైను తేజ ప్రతాప మహాజగవందన అంటే అలాంటి కారణ జన్ముడైన హనుమంతుడి యొక్క తేజస్సు పరాక్రమాలు చూసిన లోకాలన్నీ కూడా ఆయనకి నమస్కరించాయి అని. హనుమాన్ చాలీసా 7వ భాగం. విద్యావాన గుణీయతి చాతుర రామకాజు కరువేకో ఆతుర. విద్యావాన్ అంటే బాగా చదువుకున్నవాడు. హనుమంతుడు వేదాలు చదువుకున్నాడు, నవవ్యాకరణ పండితుడు. గుణి అంటే మంచి గుణములు కలవాడు. అతి చాతుర అంటే అత్యంత తెలివితేటలు బుద్ధి కలవాడు. తర్వాత లైను రామకాజు కరివేకో ఆతుర. రామకాజ్ అంటే రాముడి యొక్క కార్యము, కరివేకో చేయడానికి, ఆతుర అంటే ఆతృతగా అంటే ఈగర్గా ఉంటాడు ఎప్పుడు అని రామకార్యం చేయడానికి. మొత్తం అర్థం చూసుకుంటే విద్యావంతుడు, ఎంతో జ్ఞానం కలవాడు, మంచి గుణములు ఉన్నవాడు, అత్యంత బుద్ధి చాతుర్యం తెలివి ఉన్న హనుమంతుడు ఎప్పుడు రామకార్యం చేయడానికై ఈగర్గా ఉంటాడు. ఎందుకు రామకార్యం చేయడానికే ఈగర్గా ఉంటాడు అంటే, ఒకటి హనుమంతుడి జన్మ కారణమే శ్రీరాముడికి సాయపడడం. ఇక్కడ శ్రీరాముడికి సాయపడడం అంటే ధర్మానికి సాయపడడం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. హనుమాన్ చాలీసాలోని 8వ భాగం. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామన బసియా. ప్రభు చరిత్ర సునివేకో రసియా అంటే ప్రభు అంటే శ్రీరాముడి చరిత్ర సునివేకో రసియా అంటే వినడంలో తన్మయత్వాన్ని పొందుతట హనుమంతుడు. అందుకే హనుమంతుడు గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో ఇలా చెప్తారు, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే ఎక్కడెక్కడ శ్రీరాముడి చరిత్రని గానం చేస్తున్నారో మాట్లాడుతున్నారో అక్కడక్కడ హనుమంతుడు వచ్చి కృతమస్తకాంజలిం అంటే చేతులు జోడించి ఆనంద బాష్పాలు కారుస్తూ అక్కడే కూర్చుని ఉంటాడట. ఎందుకు అనేది తర్వాత లైన్ లోనే ఉంది. రామ లఖన సీతామన బసియ అంటే సీతారామ లక్ష్మణులు ఎప్పుడూ హనుమంతుడి హృదయంలోనే ఉంటారు. మరి అలాంటి శ్రీరామచంద్రుణ్ణి మనం కీర్తన చేస్తూ ఉంటే హనుమంతుడే వస్తాడు. ఎందుకంటే హనుమంతుడు వస్తే ఆయన హృదయంలో ఉన్న సీతారామ లక్ష్మణులు కూడా వచ్చినట్టే. హనుమాన్ చాలీసాలోని 9వ భాగం. సూక్ష్మ రూపధరి సియహిది కావా వికట రూపధరి లంకజరావా. సూక్ష్మ రూపధరి సియహిది కావా అంటే అత్యంత చిన్న రూపంలో సీతాదేవికి కనిపించాడు అని. వికట రూపధరి లంకజరావా అంటే అత్యంత భయంకరమైన రూపంతో లంకా నగరాన్ని కాల్చివేశాడు అని. ఇక్కడ సూక్ష్మ రూపం అంటే ఫిజికల్ గా చూసుకుంటే హనుమంతుడు చిన్న రూపం తీసుకుని సీతాదేవి కనిపించాడు అని. ఇంకొక రకమైన అర్థం ఏంటంటే సీతాదేవి దగ్గర తనను తాను బాగా తగ్గించుకుని అత్యంత వినయంతో ఆవిడికి కనిపించాడు అని. అలాంటి సీతమ్మను బంధించిన లంకా నగరం మీద అంతే కోపంతో భయంకరమైన రూపాన్ని ధరించి లంకా నగరం మొత్తాన్ని దహించి వేశాడు అని. నిజంగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసినవాడు హనుమంతుడు. హనుమాన్ చాలీసాలోని 10వ భాగం. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజు సంవారే. భీమరూపధరి అంటే పెద్ద రూపాన్ని పొందాడు అని. భీమ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే పెద్ద లేదా భారీ. అలా పెద్ద రూపాన్ని ధరించి అసుర సంవారే అంటే రాక్షసులని సంహరించాడు అని. మనం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు సీతమ్మ వారి దగ్గర సూక్ష్మ రూపంలో, లంకా దహనం చేసేటప్పుడు వికట రూపం అంటే భయంకర రూపంలో, ఇప్పుడు రాక్షసులను సంహరించేటప్పుడు భీమ రూపం అంటే పెద్ద రూపాన్ని ధరించేట హనుమంతుడు. అలా సందర్భానుగుణంగా పరిస్థితులను బట్టి తనను తాను తగ్గించుకుంటూ పెంచుకుంటూ రామచంద్రకే కాజు సంవారే అంటే రామచంద్రుడి యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు అని. అలాంటి హనుమంతుడిని మనం నమ్ముకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయపడతాడు.
హనుమాన్ చాలీసా 11-12 భాగాలు. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరశివుర లాయే. లాయ సంజీవన లఖన జియాయే అంటే సంజీవనిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించాడు అని. అసలు అన్నదమ్ములు అనగానే మనకి డిఫాల్ట్ గా గుర్తొచ్చేది రామ లక్ష్మణులు. రాముడికి ప్రతి క్షణం ప్రతి విషయంలో తోడుండే లక్ష్మణుడు పడిపోవడం అంటే అది రాముడికి తీరని లోటు. అలాంటి భయంకరమైన దుఃఖం రాముడికి రాకుండా హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించాడు. తర్వాత లైను శ్రీ రఘువీర హర్షవుర లాయే. రఘువీర అంటే శ్రీరాముడు, హర్షవుర లాయే అంటే చాలా ఆనందించాడు అని. ఆనందించి ఊరుకోలేదు. తర్వాత వెర్సు రఘుపతి కీన్హి బహుత బడాయి అంటే శ్రీరాముడు ఆనందంతో హనుమంతుణ్ణి మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడంటే తుమ మమ ప్రియ భరత సమభాయి అని. అంటే నువ్వు ఈ రోజు నుంచి నాకు జస్ట్ స్నేహితుడు కాదు, నువ్వు నా తమ్ముడైన భరతుళ్లాగే నాకెంతో ఇష్టమైన వాడివి అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే హనుమంతుడికి సోదర స్థానాన్ని ఇచ్చాడు. హనుమాన్ చాలీసాలోని 13వ భాగం. సహస వదన తుమ్హరో యసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. ఇక్కడ సహస వదన తుమ్హరో యసగావై అంటే సహస వదన అంటే 1000 విధములుగా, తుమ్హరో యసగావై అంటే నిన్ను కీర్తించాడు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు తన ప్రాణ సోదరుడైన లక్ష్మణుణ్ణి బ్రతికించినందుకు హనుమంతుణ్ణి శ్రీరాముడు అనేక విధములుగా కీర్తించాడట. తరువాత లైను అసకహి శ్రీపతి కంఠలగావై అంటే పట్టరాని ఆనందంతో శ్రీపతి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పతి అంటే సీతాపతి శ్రీరాముడు. కంఠలగావై అంటే కౌగిలించుకున్నట్ట. నిజంగా రామాయణంలో ఇదొక ఐకానిక్ మూమెంట్. అలా రాముడు హనుమంతుడు కౌగిలించుకున్న ఫోటో చూడ్డానికి కూడా 2 కళ్ళు సరిపోవు. చివరిగా ఒక మాట, సనాతన ధర్మం గురించి ఏ రీల్ పెట్టినా కింద ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ కామెంట్లు ఎక్కువైపోతున్నాయి. నా రిక్వెస్ట్ ఒకటే, ఈ రీల్ చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనో జై హనుమాన్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఒక్క మాటలో చెప్పాలంటే జై శ్రీరామ్ స్లోగన్స్ తో కామెంట్ బాక్స్ నిండిపోతే ఆ నెగిటివ్ కామెంట్ పెట్టిన వాడికి కూడా వాడి కామెంట్ కనబడకూడదు. హనుమాన్ చాలీసాలోని 14-15వ భాగాలు. సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస. సనకాది మహర్షులు, బ్రహ్మాది దేవతలు, మునులు, నారదుడు, విశారదులు అంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు, ఆదిశేషుడు. తర్వాత లైను యమ కుబేర దిగ్గపాల జహాతే. యముడు కుబేరుడు లాంటి దిక్పాలకులు సైతం. తర్వాత లైను కవి కోవిద కహి సకే కహాతే. మహాకవులు పండితులు అయినా సరే నీ గురించి ఏమని కీర్తించగలరు అంటే టోటల్ గా అర్థం ఏంటంటే సనకాది మహర్షులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలకులు, కవులు, కోవిదులు, పండితులు ఎలాంటి వారైనా సరే నీ కీర్తిని ఏమని చెప్పగలరు? ఎవరైనా వర్ణించడానికి సాధ్యమైందా నీ కీర్తి? ఎందుకు వర్ణించలేరు అంటే ఇప్పుడు ఎవరైనా అందమైన మొహం ఉంటే చంద్రుడి లాంటి మొహం అంటారు. ఆ చంద్రుడి కన్నా అందంగా ఉంటే ఇంకేమని పోలుస్తారు? అలాగా హనుమంతుడి పరాక్రమం గాని ఆయన కీర్తిని గాని పొగడ్డానికి పోల్చడానికి వేరొకరు సృష్టిలో లేరు. అంతటి మహానుభావుడు హనుమంతుడు. అండ్ ఫైనల్ గా ప్రతి తెలుగు వాడికి మన సనాతన ధర్మంలో ఉన్న శ్లోకాల యొక్క అర్థాలు అందరికీ చేరేలా కామెంట్లు షేర్లు చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ. సుగ్రీవుడికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటంటే సుగ్రీవుణ్ణి శ్రీరాముడితో కలపడం. అలా కలపడం వల్లనే సుగ్రీవుడు రాజు అయ్యాడు. తరువాత శ్లోకం తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సబ్ జగజాన. తుమ్హరో మంత్ర అంటే నీ మాట లేదా నీ ఆలోచన వినడం ద్వారా ఎవరు? సుగ్రీవుడు. లంకేశ్వర భయే సబ్ జగుజాన. లంకేశ్వరుడు అయిన విషయం అందరికీ తెలిసిందే. లంకేశ్వరుడు అంటే ఏంటి? లంకా నగరానికి అధిపతి, రాజు అయ్యాడు రావణాసుడు అనంతరం. ఈ 2 శ్లోకాల్లో మనకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఇద్దరు హనుమంతుడి సలహా ద్వారా రాజులై కూర్చున్నారు. ఎవరెవరు? ఒకటి సుగ్రీవుడు, 2 విభీషణుడు. వాలి ఎక్కడ చంపుతాడో అని భయంగా ఉన్న సుగ్రీవుడికి రామ లక్ష్మణులను నమ్మచ్చు అని చెప్పి వాళ్ళిద్దరిని కలపడం వల్ల సుగ్రీవుడు రాజు అయితే, రావణాసుడి తమ్ముడైన విభీషణుడు లంకను వదిలిపెట్టి రాముడి వైపు వస్తే శ్రీరాముడితో విభీషణుడిని నమ్మచ్చు అని ఒప్పించింది కూడా హనుమంతుడే. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కనిపెట్టడంలో హనుమంతుడిని మించిన వాడు లేడు అనేది ఈ 2 శ్లోకాల ద్వారా మనకు అర్థమవుతుంది.
హనుమాన్ చాలీసాలోని 18-19 శ్లోకాలు. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజన, యుగ అంటే 12,000 సంవత్సరాలు, సహస్ర అంటే 1000, యోజనం అంటే 8. 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 అంటే అప్రాక్సిమేట్ గా 96 మిలియన్ మైల్స్. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాని ఒక 500 ఏళ్ల క్రితం రాశారు. అయినా కూడా ప్రజెంట్ నాసా లెక్కల ప్రకారం భూమి సూర్యుడి మధ్య దూరం ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత అక్యురేట్ గా చెప్పారు. ఇది చాలా మందికి తెలిసిన విషయం కూడా. తర్వాత లైన్ లీల్యోతాహి మధుర ఫలజాను. అంత దూరంలో ఉన్న సూర్యుణ్ణి పండు అనుకుని ఆయన వరకు వెళ్ళట. తర్వాత శ్లోకం ప్రభు ముద్రిక మేలిముఖ మాహి. ప్రభు అంటే శ్రీరాముడు, ముద్రిక అంటే ఉంగరం, మేలిముఖ మాహి అంటే నోట కరిచి పట్టుకుని, అంటే శ్రీరాముడి ఉంగరాన్ని నోటితో పట్టుకుని జలధిలాంఘిగయే అచరజ నాహి. జలధిలాంఘిగయే అంటే సముద్రాన్ని దాటి వెళ్ళాడంటే అచరజ నాహి, ఆశ్చర్యం ఏమీ లేదు. అంటే ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే అంత చిన్న వయసులో 96 మిలియన్స్ దూరంలో ఉన్న సూర్యుడి మీదకి పండు అనుకుని ఎగిరిన వాడికి 100 యోజనాల సముద్రం ఒక లెక్క. హనుమాన్ చాలీసాలోని 20వ శ్లోకం దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. దుర్గమ కాజ జగతకే జేతే. దుర్గమ అంటే కష్టమైన, కాజ్ అంటే కార్యము లేదా పని, జగతకే అంటే ప్రపంచంలోనే, జేతే పొందడం. ఈ 4 వర్డ్స్ ని కలిపి చెప్తే ఏమవుతుందంటే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనులను సాధించడం లేదా పొందడం. తర్వాత లైన్ సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. సుగమ అంటే సులభం, అనుగ్రహ తుమ్హరే తేతే అంటే నీ అనుగ్రహం వల్ల, అంటే నీ అనుగ్రహం మా మీద ఉంటే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనులు, మా వల్ల కావనుకున్న పనులు కూడా సుగమ అంటే సులభంగా మేము చేయగలుగుతాం. ఇక్కడ నీ అనుగ్రహం అంటే హనుమంతుడి అనుగ్రహం, అంటే నీ భక్తి హనుమంతుడి అనుగ్రహాన్ని పొందగలిగిందో నువ్వు ఈ ప్రపంచంలో సాధించలేని పని అంటూ ఉండదు. ఇదేదో నేను నోటుకొచ్చింది చెప్పడం కాదు, సాక్షాత్తు హనుమంతుడే ఆ తులసీదాస్ గారి చేత మనందరికీ చెప్పించిన మాట. హనుమాన్ చాలీసా 21-22 శ్లోకాలు. రామదువారే తుమరఖవారే హోతన ఆజ్ఞ బినుపైఠారే. శ్రీరాముడి ద్వారం దగ్గరే హనుమంతుడు ఉంటాట ఎప్పుడు. ఆ హనుమంతుడి ఆజ్ఞ ఉంటేనే మనం శ్రీరాముడిని చేరుకోగలం. అంటే హనుమంతుడి అనుగ్రహం పొందితే శ్రీరాముడి అనుగ్రహం పొందినట్లే. తర్వాత శ్లోకం సబసుక లహై తుమ్హారీ శరణ తుమరక్షక కా హూకో డరణ. సబసుక లహై తుమ్హారీ శరణ అంటే నీ శరణు కోరిన వాళ్ళు, నీ సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉంటారు. తుమరక్షక కాహూకో డరణ, అలాంటి నువ్వే మాకు రక్షణగా ఉండగా మాకు భయం ఎందుకు? నిజమే కదా, అన్ని భయాలకు భయాన్ని పుట్టించగలిగే హనుమంతుడు రక్షణ మన మీద ఉండగా మనం దేనికి భయపడాలి? నిజంగా అంత భయానకమైన సిచ్యువేషన్ లో మనం ఉంటే జై హనుమాన్ అనే ఒక్క నామస్మరణ దాన్ని దూరం చేయదా? హనుమాన్ చాలీసా 23-24 శ్లోకాలు. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై. ఆపన తేజ సంహారో ఆపై అంటే నీ తేజస్సును లేదా నీ శక్తిని కేవలం నువ్వు మాత్రమే ఆపగలవు. అంటే హనుమంతుడి శక్తిని కేవలం హనుమంతుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు. వేరే ఎవరు హనుమంతుడిని నిర్జించడం గాని ఆయన్ని ఎదుర్కొనడం గాని సాధ్యం కాదు. తీనోలోక హాంకతే కాంపై అంటే హనుమంతుడు చేసే శబ్దం లేదా గర్జనకు 3 లోకాలు కంపిస్తాయట. అంత భయంకరమైన బలవంతుడు హనుమంతుడు. తర్వాత శ్లోకం భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామసునావై. భూత పిశాచాల్లాంటి నెగిటివ్ శక్తులు ఎంత ప్రమాదకరమైన దుష్ట శక్తులైనా సరే మన దగ్గరకు రాలేవు. ఎప్పుడు మహావీర జబ నామసునావై, మహావీరుడైన హనుమంతుడి పేరును మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటే ఆ నామానికి ఉన్న శక్తి వల్ల అది వినిన ఏ దుష్ట శక్తి కూడా మన జోలికి రాలేదు అని. నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. నాసై రోగ, రోగములన్నీ నాశనం అవుతాయి. హరై సబు పీర, అన్ని రకాల పీడలు చెడు ప్రభావాలు హరించబడతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే జపత నిరంతర హనుమత వీర, ఆ మహావీరుడైన హనుమంతుడి నామస్మరణను ప్రతి క్షణం జపంలా చేస్తున్నప్పుడు. సంకటసే హనుమానచుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై. సంకటసే హనుమానచుడావై అంటే అన్ని సంకటముల నుండి, అంటే అన్ని కష్టతరమైన పరిస్థితుల నుండి హనుమంతుడు మనని బయటపడేస్తాడు. ఎప్పుడు మన క్రమవచన ధ్యాన జోలావై, మనం ఎప్పుడైతే హనుమంతుడిని మనసా వాచ కర్మణ భక్తితో ధ్యానిస్తామో అప్పుడు నువ్వు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా నిన్ను ఆదుకోవడానికి ఎప్పుడు హనుమంతుడు ఉంటాడు. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమసాజ. సబపర రామ తపస్వీ రాజా అంటే శ్రీరాముడు మహా తపస్వి, అదే టైంలో మహారాజు కూడా. ఎలాంటి కష్టం
కష్టాలనైనా ఎవరి కోరికలనైనా తీర్చగలిగిన వాడు శ్రీరామచంద్రుడు. తినకే కాజ సకల తుమ సాజ. అలాంటి శ్రీరామచంద్రుడికి కావలసిన పనులు కూడా చేయగలిగిన వాడు హనుమంతుడు. అంటే లోకంలో అందరి కోరికలు తీర్చగలిగిన వాడు భగవంతుడైన శ్రీరామచంద్రుడైతే, అలాంటి శ్రీరామచంద్రుడికి భక్తుడిగా ఉంటూ ఆ శ్రీరామచంద్రుడికే సాయం చేయగలిగిన వాడు హనుమంతుడు. ఔర మనోరథ జో కోయి లావై సోయి అమిత జీవన ఫల పావై. అంటే ఎవరు ఎలాంటి కోరికలతో హనుమంతుడు దగ్గరికి వెళ్ళినా ఆ కోరికలు హనుమంతుడు మీకు తీర్చకపోవడం అనేది జరగదు. అదీ కాక మీరు కోరిన కోరికల కంటే అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలిగిన వాడు హనుమంతుడు. చారో యుగ ప్రతాప తుమ్హారా హై ప్రసిద్ధ జగత ఉజియార. చారో యుగ అంటే 4 యుగములు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతాప తుమ్హారా, ఈ 4 యుగాల్లోనూ హనుమంతుడి యొక్క ప్రతాపం హై ప్రసిద్ధ జగత ఉజియార. అంటే హనుమంతుడి యొక్క కీర్తి ప్రతిష్టలు, పరాక్రమం అనేది కేవలం త్రేతాయుగానికి సంబంధించింది మాత్రమే కాదు, 4 యుగాల్లోనూ ఎందరి చేతో కీర్తింపబడింది. సత్యయుగంలోనే త్రేతాయుగంలో హనుమంతుడు అనే మహావీరుడు పుడతాడని తెలుసు. త్రేతాయుగంలో రాముడికి సాయం చేసిన విషయం తెలుసు. ద్వాపర యుగంలో ఆ భారత యుద్ధంలో జెండాపై కపిరాజుగా యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేశాడో తెలుసు. ఈ రోజు కలియుగంలో నువ్వు నేను ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నామో తెలుసు. అంటే అన్ని యుగాల్లోనూ విస్తరించింది ఆయన కీర్తి. సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామదులారే. సాధు సంతకే తుమరఖవారే అంటే సాధువులను లేదా సాత్వికంగా ఉంటూ ధర్మం వైపు నిలబడే వాళ్లను రక్షించేవాడు హనుమంతుడు. అలాగే అసుర నికందన అంటే అసురులను ఎవడైతే అధర్మం వైపు నిలబడతాడో వాణ్ణి నాశనం చేసేది కూడా హనుమంతుడే. రామదులారే, రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు హనుమంతుడు. జై హనుమాన్, జై శ్రీరామ్. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత. అష్టసిద్ధి నవనిధికే దాత అంటే అష్టసిద్ధులు అంటే సిద్ధులు 8 ఉంటాయి. అనిమ, మహిమ, గరిమ అని ఇలా 8 సిద్ధులు ఉంటాయి. ఆ 8 సిద్ధులను నవనిధులు, పద్మ, మహాపద్మ అని నవనిధులు 9 నిధులు ఉంటాయి. ఈ అష్టసిద్ధులను నవనిధులను ఇవ్వగలిగిన వాడు హనుమంతుడు. ఎలా ఇవ్వగలడు అంటే అసవరదీన్హ జానకీ మాత అంటే జానకీ మాత అంటే సీతాదేవి యొక్క వరం వల్ల హనుమంతుడు అష్టసిద్ధులు నవనిధులను ఇవ్వగలుగుతాడు. తర్వాతి రామరసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతికే దాస. రామరసాయన తుమ్హరే పాస అంటే రాముడిపై భక్తి అనే రసం నీ దగ్గర ఉంది, రామామృతం అనేది నీ దగ్గర ఉంది. ఇక్కడ నీ దగ్గర అంటే హనుమంతుడి దగ్గర ఉంది. అందుకే సదారహో రఘుపతికే దాస అంటే ఎప్పటికీ నువ్వు రఘుపతి అంటే శ్రీరాముడి యొక్క దాసుడుగా ఉంటావు. ఆ శ్రీరాముడిని ఆశ్రయించిన వాళ్ళని ఆ రాముడి కంటే ముందు నువ్వు రక్షిస్తావు అని. జై శ్రీరామ్, జై హనుమాన్. తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. తుమ్హరే భజన రామకో పావై. నీ భజన అంటే హనుమంతుడిపై భక్తి వల్ల రామకో పావై రాముణ్ణి చేరుకుంటాం. సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపుడైన రాముని చేరుకున్నాక జన్మ జన్మకే దుఃఖ బిసరావై మనకి ఇక జన్మ జన్మలుగా ఉన్న బాధలన్నీ పోతే ఇక జన్మెత్తాల్సిన బాధ కూడా పోతుంది. తరువాత శ్లోకం అంతకాల రఘుపతిపురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. అంతకాల రఘుపతిపురజాయి చివరి నిమిషంలో రఘుపతిపురజాయి అంటే రఘుపతిపురం అంటే ఏంటి? ఆ విష్ణువు యొక్క పురం వైకుంఠం. చివరి క్షణంలో మనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. వైకుంఠం అంటే ఇంకా లిబరేషన్ అంటే ఇంక నీకు ఈ పుట్టుక చావులు వీటి వల్ల బాధలు ఇంక ఇవేముండవు. ఏ ఆత్మకైనా అదే ఫైనల్ డెస్టినేషన్, ఆ పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తిలో కలిసిపోవడమేగా. తర్వాత లైను జహా జన్మ హరి భక్త కహాయి అంటే ఎక్కడ పుట్టినా విష్ణుమూర్తి భక్తుడుగానే ఉంటావు అని. ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ముందు లైన్ లో ఏమంటున్నారు, ఇంకా మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం, ఇంకో జన్మ ఉండదు. మళ్ళీ తర్వాత లైన్ లో ఎక్కడ పుట్టినా హరిభక్తుడి కింద విష్ణువు భక్తుడి కిందే పుడతావు అంటున్నారు. ఒక హనుమంతుడిలాగా ఒక లక్ష్మణుడిలాగా గొప్ప అవతారాలు నీ కోరిక మేరకు వస్తాయి, హరిభక్తుడిగానే పుడతావు. అంతేగాని కష్టాలు పడడానికి పాపాలు పరిహారం చేసుకోవడానికి జన్మెత్తావని. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. ఔర దేవతా చిత్తన ధరయి అంటే వేరే ఏ దైవాన్ని తలుచుకోవాల్సిన అవసరం మనకి ఉండదు అని. ఎందుకు ఉండదంటే అన్ని సుఖాలను అన్ని రకాల సక్సెస్ని మనకి హనుమంతుడు ఒక్కడే కూడా ఇవ్వగలడు. ఇక్కడ దీని అర్థం వేరే ఏ దేవుణ్ణి పూజించకూడదు అని కాదు. వేదం అంగీకరించి మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి దైవాన్ని మనం పూజించాలి. కానీ ప్రతి దైవానికి ఒక విశిష్టత ఉంటుంది. ఎగ్జాంపుల్కి వినాయకుడు అంటే
అంటే కార్యసిద్ధిని కలిగించేవాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడంటే ప్రధానంగా సంతానానికి సంబంధించిన సమస్యలను తీర్చగలిగేవాడు. అలా ఒక్కొక్క దైవం ప్రధానంగా కొన్ని మనకి ఇవ్వగలుగుతారు. కానీ మనం ఎప్పుడైతే హనుమంతుడి పాదాలను పట్టుకుంటామో అప్పుడు హనుమంతుడి దయచేత మిగతా దేవతలందరి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అని. సంకట హటై మిటై సబ పీర జో సుమిరై హనుమత బలవీర. మహాబలవంతుడు వీరుడు అయిన హనుమంతుణ్ణి కేవలం మనం స్మరించుకున్నంత మాత్రం చేతే మన కష్టాలు బాధలు పీడలు అన్నీ తొలగిపోతాయట. జై జయ జై హనుమాన గోసాయి కృపాకరహు గురు దేవకి నాయి. హనుమంతుడికి జయ జయలు అర్పిస్తూ ఆయన్ని మనం కోరుకునేది ఏంటంటే, ఎలా అయితే ఒక సద్గురువు అంటే మంచివాడైన గురువు తన శిష్యుల్ని సన్మార్గంలో నడవడానికి సహాయపడతాడో గైడెన్స్ నిస్తాడో, అలాగే హనుమంతుడు కృప మన మీద ఉండి మనని సన్మార్గంలో నడిచేలా ఆయన్ని గైడ్ చేయాలి అని కోరుకుంటున్నట్టు. యహసతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి. అంటే ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ బంధాల నుంచి విముక్తులయ్యి అన్ని సుఖాలను పొందుతారట. ఇది ఎంతో మంది జీవితాల్లో ప్రూవెన్ కూడా. జో యహ పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీస. అంటే ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతారో పఠిస్తారో వాళ్లకు వాళ్ళు అనుకున్న కోరికలు సిద్ధించకపోవడం, వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడం అనేది జరగదు. పైగా దానికి సాక్షి గౌరీసుడుట అంటే పరమేశ్వరుడుట. ఇక్కడ పర్టికులర్ గా శివుడునే సాక్షిగా ఎందుకు మెన్షన్ చేశారంటే తులసీదాస్ గారు, మనందరం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని. అలాగే ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి సాక్షిగా ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అదే విధంగా హనుమంతుడిపై అత్యంత భక్తితో హనుమాన్ చాలీసా చదివిన వారికి వాళ్ళు అనుకున్న కోరికలు తీరడం, సక్సెస్ ని పొందడం అనేవి జరగడం కూడా ఆ శివుడి సాక్షిగా జరుగుతుందిట. తులసీదాస సదాహరిచేర కీజై నాథ హృదయ మహడేరా. అంటే తులసీదాస్ గారు ఎప్పుడూ హరి అయిన శ్రీరాముడికి దగ్గరగా ఉండి ఆయన్ని సేవిస్తూ ఉంటారట. ఇక్కడ తులసీదాస్ ప్లేస్ లో మన పేరు మనం చెప్పుకోవాలి అంటారు. అలా చెప్పుకున్నా పర్లేదు, లేదా తులసీదాస్ అని చెప్పినా కూడా దాని అంతర్లీనమైన అర్థం ఏంటంటే తులసీదాస్ లాగే మనం కూడా ఆ శ్రీహరి అయిన శ్రీరాముడికి దగ్గరగా ఉండి ఆయన్ని సేవించుకోవాలి అని కోరుకుంటున్నట్టు. అప్పుడు ఆ హనుమంతుడు సీతారామ సమేతుడై మన హృదయంలో కొలుగుంటాడట.